ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి ఏమిటో తెలుసా? నిన్న కేసీఆర్ గారి స్టేట్మెంట్ నిజంగా కేసీఆర్ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన వేరే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి. అటువంటి కేసీఆర్ గారే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలి అని, దానికి ఆయన మద్దతు ఇస్తున్నారని, అవసరమైతే ప్రధానికి లేఖ కూడా తాను రాస్తాను అని చెప్పి తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి చెబితే, మామూలుగా మనమంతా కూడా ఎవరైనా ప్రజల కోసం ఆలోచించేవాడు ఎవరైనా ఏం ఆలోచన చేస్తాడు? దాన్ని స్వాగతిస్తాడు. మన రాష్ట్రం కాకపోయినా కూడా మన కోసం ఒక మనిషి మద్దతు తెలుపుతూ ప్రత్యేక హోదా కోసం ప్రధానికి లేఖ కూడా రాస్తాను అని చెప్పిన ఆ స్వరం నుంచి స్వాగతిస్తాడు. స్వాగతించి మన ఎంపీలకు, మన రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలు మన రాష్ట్రంలో ఉంటే ఆ 25 మంది ఎంపీలకు పక్కన అదే తెలుగు రాష్ట్రం పక్కన మరో తెలుగు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఎంపీలు మరో 17 మంది తోడవుతున్నారు అని చెప్పి ఎవరైనా ఆనందపడతారా లేదా అని అడుగుతా ఉన్నా. కానీ 25 మంది ఎంపీలు ఒక్కరే ప్రత్యేక హోదా అడగకుండా ఆ 25 మంది ఎంపీలకు మరో 17 మంది ఎంపీలు తోడై 42 మంది ఎంపీలు ప్రత్యేక హోదా కోసం స్వరం వినిపిస్తా ఉన్న పరిస్థితిలో దానికి సంతోషించాల్సింది పోయి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా రాజకీయం చేయడానికి నీచమైన ఆలోచనలు చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు జరగబోతున్నాయనే సంగతి తనకు తెలుసు. ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో తాను చేసిన పరిపాలన మీద, తాను చేసిన అవినీతి మీద, తాను చేసిన అరాచకాల మీద, తాను చేసిన అప్రజాస్వామిక విధానాల మీద, రైతుల అగసాట్ల మీద, తన పాలన వైఫల్యాల మీద ఎన్నికలు జరిగితే తనకు డిపాజిట్ కూడా రావాలన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మభ్యపెట్టేందుకు మనందరికీ కూడా రోజుకొక కొత్త సినిమా చూపిస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఒకరోజు సినిమా భాగంలో, ఒకరోజు సినిమాలో ఏమంటాడు, ఒకరోజు సినిమాలో విమానం ఎక్కి చెన్నైకి పోతాడు. సినిమా పేరు ఏం పేరు తెలుసా? స్టాలిన్తో సాంబార్ ఇడ్లీ తింటా ఉన్న చంద్రబాబు. ప్రజలను మభ్యపెట్టేందుకు ఇంకొక రోజు ఇంకొక సినిమా చూపిస్తాడు. ఇంకొక రోజు విమానం ఎక్కి కర్ణాటకలో ఉన్న కుమారస్వామి దగ్గరికి పోతాడు. అదే కర్ణాటక పక్కన అనంతపూర్ జిల్లా కరువుతో అల్లాడుతా ఉంది, అక్కడికి పోడు. కానీ కుమారస్వామి కర్ణాటక దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఏమంటాడు సినిమా? కుమారస్వామితో కాఫీ తాగుతా ఉన్న చంద్రబాబు. మరో సినిమా. అందరు తాగడు. ఇవాళ ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే మనకు నాగావళి మీద, వంశధార మీద మనకున్న సమస్యలు చాలా ఉన్నాయి. ఒరిస్సా ముఖ్యమంత్రి పక్కనే ఉన్నాడు. 4 సంవత్సరాలుగా ఆయన దగ్గరికి పోయి ఆయనను కనీసం అడిగి వచ్చి సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన ఎప్పుడు చేయలే ఈ పెద్ద మనిషి. కానీ ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ పెద్ద మనిషి విమానం వేసుకొని ఏకంగా ఎక్కడికి పోతాడు? కలకత్తాకు పోతాడు. సముద్రం దాటిపోయి పోయేమంటాడు అక్కడ ఒక్కొక్క సినిమా. మమతా బెనర్జీతో భోజనం చేస్తా ఉన్న చంద్రబాబు. రోజుకొక సినిమా చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి. మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నది ఒక్కటి. 4 ఏళ్ళగా 5 ఏళ్ళగా దాదాపుగా 5 ఏళ్ళు అయిపోవస్తా ఉంది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీరు చూడండి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి మనం ఓటు వేసింది మనకు మేలు చేయమని చెప్పి, మనల్ని బాగా పాలించమని చెప్పి మనకు ఓటు వేస్తే ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్నదేమిటో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆయన పాలన మీద ఓట్లు పడితే ఆయనకు డిపాజిట్లు రావాల సంగతి ఆయనకు తెలిసి ఆయన ఇవాళ మనకు రోజుకొక డ్రామా, రోజుకొక సినిమా, రోజుకొక మోసం చేస్తా ఉన్న పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి. ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మైక్ పట్టుకొని నేను ఫలానిది చేస్తాను అని చెబితే ఆ రాజకీయ నాయకుడు ఆ ఫలానిది చేయకపోతే ఎన్నికల ప్రణాళికలో దాన్ని పెట్టి ప్రజలను ఓట్లడిగి
ఓట్లు వేయించుకున్న తర్వాత రాజకీయ నాయకులు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. అది జరగాలి అనంటే, ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడాలి అనంటే అది జగన్ ఒక్కడి వల్లే సాధ్యమయ్యే పని కాదు. జగన్కు మీ అందరి తోడు కావాలి. జగన్కు మీ అందరి దీవెనలు కావాలి.